ఐ విల్ డేర్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్ సార్, అది తప్పైతే క్షమించండి సార్. ఇప్పుడు వైబ్ ఆఫ్ ద కంట్రీ మనం చూస్తున్నాం, వీఆర్ సీయింగ్ అ కాశ్మీర్ ఫైల్స్. కాశ్మీర్ ఫైల్స్ ఒక తీవ్రమైన ఇంటెన్సిటీ, ఒక తీవ్రమైన డివైడ్, అలాంటి ఒక ఉద్రేకం ఉండే వాతావరణం ఇప్పుడు చూస్తున్నాం సార్. ఒక కథకులుగా మీ 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 అభిప్రాయం కానీ, బికాస్ మీరు దేశభక్తి అనే ఎమోషన్ తర్వాత తరానికి అందించాలనే సంకల్పం ఉందంటేనే సినిమా కేవలం వినోదం కాదని నమ్మే వ్యక్తి సార్. సో మరి ఇటువంటి ఒక ఫిల్మ్ వచ్చినప్పుడు దాని తాలూకు పర్యవసానాలు కానీ పరిణామాలు ఉంటాయని మీరు నమ్ముతారా సార్? అంటే మీరు అంటే ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడికి వచ్చారు మీరు సార్? కాశ్మీర్ ఫైల్స్ అన్నారు, ముందు నా సినిమా ఇంకా చూడలేదు సార్. ఐ నో ఇట్స్ బ్లాక్ బస్టర్ అండి. బ్లాక్ బస్టర్ కూడా ఇంకా దానికి ఇంకేదో ఉంటుంది. అవును సార్. సంథింగ్ ఫార్ దిస్ థింగ్. ఇప్పుడు దీని తాలూకు ఏదైతే రిపర్కషన్స్ అంటున్నారు ఏంటంటే నాకు అర్థం కాలేదు. అంటే హ్యూమనిటీస్ ఈస్ గోయింగ్ టు డివైడ్ పీపుల్ బై కమ్యూనిటీస్, బై లాంగ్వేజ్, బై రిలీజియన్, నథింగ్ ఆఫ్ ద సార్ట్. అసలు ఆ డౌట్ ఎందుకు వచ్చింది మీకు? RRR గురించి కాదు సార్, కాశ్మీర్ ఫైల్స్ మీరు చూసున్నారు అనుకుని మన సినిమా కాదండి. లెట్స్ నాట్ డిస్కస్ అబౌట్ దట్. యా దట్స్ ఫైన్ సార్. దీంట్లో ఎట్లాంటి వచ్చే అవకాశం ఉందో మీకు అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది? దీంట్లో వస్తుందని కాదు సార్, అలాంటి సినిమాలు ఉన్న టైంలో డివైడ్ వచ్చే సినిమాలు మూవీ బై ఇట్సెల్ఫ్ అండి. అది మూవీస్ బేసింగ్ అంటే రియలిజం చూపించినప్పుడు సార్, మనం నిజ జీవిత సంఘటన రియలిజం కాదు కదా నాకు కావాల్సింది. మనం వీరుల తాలూకు హీరోయిజం లేపుతున్నాం ఇంకా పైకండి. వీఆర్ సెటింగ్ అన్ ఎగ్జాంపుల్ టు ద మోడర్న్ యూత్. మనం కూడా ఇలా ఉండాలి, దేశం కోసం త్యాగాలు చేయాలి అనే ఒక ఎగ్జాంపుల్, రోల్ మోడల్ క్రియేట్ చేస్తున్నాం మనం. సో రోల్ మోడల్ క్రియేట్ చేసినప్పుడు కూడా అద్భుతంగా క్రియేట్ చేస్తాం సార్. Even though there could have been some flaws, we don't mention the flaws. అంతే కదా సార్. అండ్ ఫైనలీ సార్, ఈ సినిమా రోల్ అవుట్ మనకి 2-2.5 సంవత్సరాలు పట్టింది కదా సార్. అంటే కరోనా 2 ఏళ్ళు తినేసింది. సో హౌ వాజ్ ద వెయిటింగ్ సార్? ఆబ్వియస్లీ మీరు చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటుంది కదా సార్. కరోనా టైంలో ఆఫ్ కోర్స్ ఐ మెట్ యూ ఫ్యూ టైమ్స్ ఫర్ ఇన్ అదర్ కాంటెక్స్ట్, అండ్ అప్పుడు చూసాను మీరు సీత కథ కూడా డెవలప్ చేస్తున్నారు. బట్ ఎలా ఉంటుంది సార్ 2 సంవత్సరాలు వెయిట్ చేయడం? మీరు సృష్టించే కొమరం భీమ్ గారు, మీరు సృష్టించే అల్లూరి సీతారామరాజు గారు తెరపైకి రావడానికి ఇంత టైం పట్టిందని? వెయిటింగ్ జస్ట్ వెయిటింగ్ is over after a few hours. అండ్ వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ వన్ సార్ విత్ రాజమౌళి గారు? అంటే నేను ఇండివిజువల్గా స్టోరీస్ రాస్తున్నాను నేనండి. సెవెరల్ ప్రాజెక్ట్స్ ఐ మీన్ టు. బట్ నెక్స్ట్ వన్ విత్ మహేష్ బాబు విల్ బి బిగ్గర్ అని అనౌన్స్ చేశారు రాజమౌళి గారు. చేశాడండి, నా దృష్టిలో రాస్తానండి. అంతేనా సార్? వారి దగ్గర ఇది గ్యారంటీ లేదండి. ఎస్ అని ఎవరు. అవునా సార్? మీరు డిసప్పాయింట్ అవ్వరా సార్ ఎప్పుడు? అంటే అబౌవ్ ఎవ్రీథింగ్ మీరు యువర్ డాడ్ అండ్ సన్, నాన్న కొడుకులు ఒకటండి. యాజ్ ముందు తండ్రిగా వాడి మంచి కథ రావాలి. వేరే చోట నుంచి నాకన్నా మంచి కథ వస్తుంది అనుకోండి, ఐ షుడ్ వెల్కమ్ ఇట్. రైటర్గానే రాయలేకపోయానని బాధ కన్నా కూడా నా కొడుకు మంచి కథ దొరికిందని ఆనందించాలి నేను. ఎప్పుడు వచ్చే డౌటే సార్, మిమ్మల్ని అడిగారు కూడా చాలామంది, విజేంద్ర ప్రసాద్ గారే ఎక్కువ సినిమాలు ఎందుకు తీయరండి డైరెక్ట్ చేయడం? మీరే కథకులు అయినప్పుడు మరి మీరు అనుకున్న కథని పేపర్ మీద పెట్టి డైరెక్ట్ చేస్తే ఇంకా పెద్ద ప్రాజెక్ట్. అది కాదండి, ఏ సినిమా రచయిత అయినా సరే అతనిలో డైరెక్టర్ లేకుండా సినిమా కథ రాయలేడండి. బికాస్ హీ హ్యాస్ టు సీ ఇట్ విత్ హిజ్ ఐస్. అంతే కదండి. అవును సార్. నా కంటి ముందు ఏ దృశ్యం కనిపిస్తుంది దాన్ని కాగితం మీద పెట్టాలి. కానీ కంటి ముందు కనిపించే దృశ్యాన్ని తెరకెక్కించడం కోసం దర్ ఆర్ సెవరల్ డిపార్ట్మెంట్స్ యూ హ్యావ్ టు డీల్ విత్. అన్నిటికన్నా ముఖ్యమైనది హ్యూమన్ రిలేషన్స్ అండి. అందరితోనూ చాలా బాగా మాట్లాడి వాటితో పని చేయించుకోవాలి. అవును. అది పెద్ద కళ అండి అది. అవును సార్. ఐఎమ్ పూర్ ఇన్ దట్. అంటే మీరు పూర్ అని అనుకోగాను సార్, బట్ రాజమౌళి గారికి అది పర్టికులర్ ఇది అని వాడికి చాలా బాగా తెలుసు అండి ఆ కళ. హౌ టు గెట్ థింగ్స్ డన్ అండ్ ఎక్స్ట్రాక్ట్ ద పొటెన్షియల్. తనకు కావాల్సింది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా.